ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక్కడ డూప్లికేట్ అవని ఉంది. అక్కడి నుంచి ఒరిజినల్ అవని నడుచుకుంటూ వస్తుంది. తను స్వామి యొక్క మంత్రశక్తి వలన బందీగా ఉండకుండా ఎలా వస్తుంది? ఎవరి వల్ల ఈ విధంగా బంధ విముక్తి లభించింది? ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే నా ప్లాన్ అంతా బయటపడిపోతుంది. స్వామి, నా సందేశం అందుకో. వెంటనే స్వామికి ఈ విషయం అర్థమయ్యేలాగా అతనిని చేరుకోండి. ఏదో అనర్థం జరగబోతోంది. ఏమైంది మాయా? అర్థమైంది. ఏమైంది స్వామి? నేను బంధించిన అసలైన అవని దైవశక్తి సహాయంతో విముక్తురాలై పండగలోకి చేరుకుంటుంది. తనను నిలువరించాలి. ఎలా నిలువరించగలరు స్వామి? క్షుద్రశక్తికి బలిదానమిస్తే సంతృప్తి చెంది అవనిని ఆపుతుంది. బలిదానమా? అవును. మన్నో ఒకరిని పోగొట్టుకోవడమా? తప్పదో. ఓం హ్రీం క్లీం ఓం జటాయః. నీ త్యాగం గూడెం ప్రజల పాలిట క్షేమం. రా, మంటలలో సజీవ దహనమైపో. వడివడిగా రా. మాత, బలిదానం సమర్పించాను. సజీవ దహనంతో ధూపం వేశాను. శాంతించు, వరాన్ని ప్రసాదించు, అవని గమనాన్ని అడ్డగించు. అవని వెనుదిరిగింది. అక్కడ స్వామి ఏదో పెద్ద ప్రయోగమే చేశాడు. అందుకే అవని వెనుదిరిగింది. గండం తప్పింది. ముగ్గులు వేయడం అయిపోయింది. ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ చేయకుండా దేనికోసం వెయిటింగ్? ఆట పాట అన్నీ ఉండాలి కదా. మరేవి? వేర్ ఇస్ ద ఆట, వేర్ ఇస్ ద పాట ఐసే? ఇంకా అలా కూర్చున్నారంటే రండి 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 రండి.
బాగా చేశారు నాన్నగారు. ఈ సంక్రాంతి పండుగను అందరం చాలా ఆనందంగా జరుపుకున్నాం. దీనంతటికీ కారణం మాయ. అవునవును, మాయా మేడం గనుక మనందరికీ అదిరిపోయే బట్టలు తీసుకురాకపోయినా, పిండి వంటలు తీసుకురాకపోయినా అందరం ఇంత సంతోషంగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళమే కాదు. మాయ మనందర్నీ ఒకచోట కలిపింది. మన శత్రువు అయిన అవనిని కూడా పిలిచింది. ఈ అవని ఏదో ఒక విధంగా పండగని చెడగొడుతుంది అనుకున్నాను. ఎలాంటి గొడవ లేకుండా పండగ బాగా జరిగేటట్టు చేసింది. అమ్మ ఈ పండక్కి రావడం వెనుక ఏదో కారణం ఉండుంటుందనుకున్నాను. అమ్మ మాయకు బుద్ధి చెప్పడానికి ఏదైనా చేస్తుంది అనుకున్నాను. అటువంటి పనులేం చేయకుండా ఎందుకు అందరితో కలిసిపోయి ఆటపాటలలో మునిగిపోయింది? ఊహించని విపత్తు. తాళపత్రాలలో ఏదో విపత్తు రాబోతుందని ఉంది. అది ఏమై ఉంటుంది? నేను చెయ్యవలసిన అసలైన పనిని మొదలు పెట్టాలి. నిజంగా మీరు చనిపోయే పరిస్థితి వస్తే గనక మిమ్మల్ని బ్రతికించుకోవడానికి మీ అక్షయ మీ కనుల ముందుకు వస్తుంది. ఆ అర్చనకు అక్షయ గురించి ఖచ్చితంగా తెలుసుంటుంది. దాని మాటలు అలా ఉన్నాయి. ఎలాగైనా దాని దగ్గర నుంచి నిజాన్ని రాబట్టాలి అంటే ఈ అవనికి ప్రమాదాన్ని తలపెట్టాల్సిందే.